జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీ అత్యధిక సీట్లు గెలవాలని బీజేపీ వినవంగ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బత్తిని నరేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వన్నీ ఉద్దర ముచ్చట్లేనని, విషయం ప్రజలందరికీ అర్థమైందని, మాటల గారడితో ప్రజలను మోసగించడం కాంగ్రెస్కి చెల్లిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసానికి ప్రతిఫలం లభించిందని, ప్రస్తుతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ కాంగ్రెస్ సర్కారు లబ్ధి పొందడానికి కుటిల ప్రయత్నాలు, రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంశంతో రాజకీయ నాటకాలు మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. 10% రిజర్వేషన్లు ముస్లింలకు వర్తించే విధంగా బీసీ రిజర్వేషన్ చేపట్టిందన్నారు. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు దిమ్మ తిరిగే ఫలితాలు అందిస్తారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం లభిస్తుందన్నారు. ప్రజలంతా బీజేపీ, మోదీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉందన్నారు. గ్రామాల్లో, మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా తగిన కార్యాచరణలతో ముందుకు కొనసాగడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది క్రమశిక్షణకు మారుపేరే బీజేపీ. చాలా మంది అంటారు, ఏంటంటే బీజేపీలో బాగా క్రమశిక్షణ ఉంటే అంటే మా పార్టీ నేర్పేటువంటి క్రమశిక్షణ అంత ఉంటుంది. మేము గ్రూపులు కాదు, పోయేవాళ్ళు పోతున్నట్టు వచ్చేవాళ్ళు అన్నట్టు. మీరు వాట్సాప్ చూడకండి, సోషల్ మీడియాలో ఎక్కువ వాడకండి, చూడకండి. ఎందుకంటే ఉంటే వాళ్ళు పెడతారు, దాన్ని మనకు సంబంధం లేదు. మనకు పార్టీ లైన్ తప్పితే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ అందరూ చెప్తా ఉన్నాం. నిరంతరాయంగా 18 గంటలు పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు ఉన్నారు. వారి సహాయ సహకారాలతో గ్రామాల అభివృద్ధి చేయాలి. మనం చేదోడు ఆ గ్రామంలో ఏదన్నా చిన్న సమస్యలున్నా, పెద్ద సమస్యలున్నా అన్న కృష్ణన్న ఉన్నాడు, ఈ జిల్లా అధ్యక్షుడు, ఈ మండల వాస్తవ్యులు, మండల అధ్యక్షులకు చెప్పండి, మీకు ఏదైనా సమస్య వస్తే వారితో కాకపోతే జిల్లా అధ్యక్షుల వారికి తీసుకుపోతే జిల్లా వాళ్ళు పెట్టే వాళ్ళు పెట్టుకొని మనకు సంబంధం లేదు. కానీ ఒక సైనికులాగా మనం పార్టీకి పనిచేసినప్పుడు ఆ పార్టీ మనకు గుర్తిస్తుంది. స్థానిక సంస్థల్లో మనం అధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు స్థానిక సంస్థల కార్యశాల నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్త వారి యొక్క విధులను కరెక్ట్ నిర్వహిస్తే మనం అధికారాన్ని చేపట్టడం ఈజీగా అవుతుంది. కనుక మనందరం వర్గ విభేదాలు లేకుండా మనందరం కష్టపడి పనిచేసి ఈరోజు మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన అందరం రాబోయే స్థానిక సంస్థలలో పట్టు సాధించుకోవడం